ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాంతో విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. ప్రస్తుతం రామ్మూర్తి నాయుడికి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు సైతం హైదరాబాద్కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జమీమా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అతను హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కూడా అతను కొద్ది రోజులు కూడా చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించినట్లు కూడా అక్కడి నుంచి సమాచారం వచ్చింది. దీంతో అసెంబ్లీ సమావేశంలో ఉన్న నారా లోకేష్ కొద్దిసేపటి క్రితమే ఆయన హుటాహుటిన కూడా అసెంబ్లీ సమావేశాలు ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన అత్యవసరంగా ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు కొద్దిసేపటి క్రితమే. అయితే రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెకు చెందిన వారు అతను. అయితే చంద్రగిరి నియోజకవర్గంలో అతను గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. గతంలో కూడా ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసి ఓటమి కూడా చెందారు. అయితే గత కొద్ది రోజులుగా అతని ఆరోగ్య పరిస్థితి బాలేక ఉండడంతో కూడా సీరియస్ గా ఉందని చెప్పేసి కూడా అతన్ని హైదరాబాద్ లో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పేసి కూడా సమాచారము. అయితే ఇప్పటికే ఆయన సోదరుడు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ పర్యటన అలాగే ముంబై పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని కూడా అతను కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా హుటాహుటిన కూడా అతను కూడా కార్యక్రమం రద్దు చేసుకొని అతని సొంత చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా సీఎంఓ అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా అతని ఆరోగ్య పరిస్థితి కావచ్చు ఇతర విషయాలు కావచ్చు అధికారికంగా ఎలాంటి విషయాలు ఇంకా ప్రకటించలేదు. కానీ అతని పరిస్థితి మటుకు విషమంగా ఉంది. పూర్తి స్థాయిలో సమాచారం అందాక మటుకు చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా అక్కడి నుంచి తమ్ముడిని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కూడా అతను కార్యక్రమం రద్దు చేసుకుని కూడా ముంబై నుంచి కావచ్చు ఢిల్లీ నుంచి ఎక్కడున్నా సరే అతను వెంటనే నారావారిపల్లెకు చేరుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లేదా లేకుంటే నారావారిపల్లెకు చేరుకుంటారు. అయితే మిగతా కార్యక్రమాలు ఏవి కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పటికే బంధువులంతా మటుకు అతను నారావారిపల్లెకు హైదరాబాద్ చేరుకుంటారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన సమీప బంధువులు టీడీపీ నేతలు కూడా ఇప్పటికే నారావారిపల్లెకు చేరుకున్నారు. కొందరు హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం చూసుకున్న మటుకు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రామ్మూర్తి కొడుకు అతని కొడుకు నారా రోహిత్ కూడా అతని సినీ హీరోగా టీవీ రంగంలో ఉన్నాడు. అయితే మొత్తం మీద చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన బంధువులంతా కూడా ఇప్పటికే హాస్పిటల్ కాడికి పెద్ద ఎత్తున చేరుకున్నాడు. అక్కడికి నారావారిపల్లి కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఈ అధికారికంగా ప్రకటించగానే చంద్రబాబు నాయుడు కూడా హుటాహుటిన కూడా అక్కడి నుంచి కార్యక్రమం రద్దు చేసుకొని అతను తమ్ముని కోసం వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.